ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలు ధైర్యముగా ఉండాలని, వారి భవిష్యత్ విషయంలో నిర్భయంగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు తమను విడిచిపెట్టేస్తాడని గాని, బబులోను దేవుల మాదిరిగా ఆయన కూడా బలహీనుడు, పనికిరాని వాడని కానీ వారు భయపడకూడదని, ముదిమి వచ్చే వరకు ఆయన వీరిని ఎత్తుకుంటాడని, తల వెంట్రుకలు నెరవేకు వారిని ఎత్తుకొనొచ్చు చంక పెట్టుకుంటానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదములు త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడిని అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములను పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుని కృపావరం విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మేడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడును కరుణ పొందు నిమిత్తమును ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరిలా కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటి రీతిగా ఉండును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు నీ ప్రేమలో నిలుచుకున్నట్లు కాచుకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మాకు వాక్యం బోధించి మా పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసం అనుసరించి జీవితము మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడి నీ మహిమ ఎదుట ఆనందములతో మమ్మల్ని నిర్దోషులుగా నీవే నిలబెట్టమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.